ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఏం వండుతున్నానో చూద్దాం రండి. ఈ రోజండి బిర్యానీ చేస్తున్నాను. రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. అలాగే ఇదిగో పిజ్జాలు వండమన్నారు, కేక్ చేయమన్నారు. అలాగే దాంతో పాటు ఆరెంజ్ జ్యూస్ కూడా చేయమన్నారు. ఇవన్నీ అయిపోగానే మీకు లాస్ట్లో అన్నీ చూపిస్తాను అండి. బిర్యానీకి కోసుకున్నవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయిపోగానే లాస్ట్లోని మళ్ళీ అలాగే బిర్యానీకి రైస్ పెట్టాను. అన్నము అయిపోయిందండి. బిర్యానీకి అన్నం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇదిగో బిర్యానీకి కావాల్సిన నువ్వులు కూడా పెట్టేశాను. ఇదిగోనండి కొంచెం నూనె వేస్తున్నాను. దాంట్లో కొంచెం బటర్ కూడా వేస్తాను. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. పిజ్జాలకి పిండి కలుపుతున్నాను కదండి, అందులో కావాల్సినవి తీసుకుంటున్నాను. ముందుగా ఇదిగోనండి పాలపిండి తీసుకున్నాను కదండి. బేకింగ్ పౌడర్ 2 స్పూన్లు, వేస్ట్ కూడా 2 స్పూన్లు వేస్తాను. మెయిన్ ఇదే కావాలి. కొంచెం సాల్ట్, ఎక్కువే వద్దు, కొంచెం పంచదార 2 స్పూన్లు, పెరుగు. ఇవన్నీ వేస్తే అండి చాలా బాగుంటుంది. మన బేకరీలో కొన్నట్టుగా ఉంటుంది అన్నమాట. పిజ్జా ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. ముందుగా ఇది కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఎలా పెట్టాలి. కొంచెం ఇదిగా వాటర్ వేస్తున్నానండి. వాటర్ అంటే కొంచెం వేడిగా ఉండాలి, కొంచెం ఎక్కువ కాదు, అంతేనండి. ఇదిగోనండి కలిపాను, ఇలాగొచ్చింది. ఇది 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇది 4 కప్పుల పిండికి. ఇదిగోనండి దుంపలు వేపాను, తీసేసాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి వేగగానే రొయ్యలు కూడా వేసేస్తాను. రొయ్యలు కూడా కొంచెం వేపుకున్నానండి, అవి చూపించలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా ఇలాగే వేసేసి ఇవన్నీనండి అల్లము, ఎల్లుల్లిపాయ, యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క, గరం మసాలా పోయిదండి కొంచెం వేసుకుంటున్నాను. జీలకర్ర, ధనియాల పౌడర్ అండి, అలాగే కొంచెం ఉప్పు, అలాగే వాళ్ళ కారం అండి. ఇది ఇదిగోనండి దగ్గరకు వచ్చింది కదా, ఇవన్నీ వేసేసుకుంటున్నాను. దీనికి ఇంకా అన్నం వేసేద్దామే. ఇది అయిపోయింది. ఇంకా ఇదిగోనండి అయిపోయింది. అంటే పౌడర్లు ఎక్కువ ఉంటే తినరండి. ఇప్పుడు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అది ఇదిగో తీసేస్తున్నాను. దీని కింద ఇప్పుడు కొంచెం అన్నం వేసి దానిపైన అది అడుగెట్టకుండా ఉంటుంది. ఇదిగోనండి ఒక స్టెప్ వేస్తున్నాను. దీంట్లోనూ కొంచెం బాగుంటుంది అన్నమాట, తీయడానికి వీలుగా ఉంటుంది. అయిపోయిందండి. దీనిపైన ఇంకో 2 స్టెప్పులు వేసాను కదా, ఇదిగో అయిపోయిందండి. ఇదిగో పైన నెయ్యి వేస్తున్నాను. ఎక్కువ ఇది ఉన్నా కూడా తినరు కదా, ఎండగా బయట ఎండగా ఉంది కదా, ఎక్కువ నెయ్యి వేసినా ఎక్కువ నూనె వేసినా తినరు. దానిపైనే కొంచెం వేగించుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. కలర్ కూడా వేసేస్తున్నాను, కొంచెం ఫుడ్ కలరు, కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నానండి. ఆల్రెడీ అయిపోయింది. సారీ అండి, అది పుదీనా కొత్తిమీరనండి, కరివేపాకు అని వచ్చేసింది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిందండి. కవర్ కూడా వేసేస్తున్నాను. అయిపోయిందండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత అది ఇప్పుడు నేను ఆ బిర్యానీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను కేక్ రెడీ చేస్తున్నాను. రెడీమేడ్ అండి, సింపుల్. ఇది అవసరం లేదు కేక్కి. కేక్ అండి
కేక్ ఈ ప్యాకెట్ ఒక కప్పు 4 గుడ్లు వేస్తున్నాను. 4 గుడ్లు వేసాను కదండి. కొంచెం బాగా గ్రైండ్ చేసుకోవాలి. కప్పు ఒక గ్లాసు నూనె తీసుకున్నానండి, అది కూడా వేసేస్తున్నాను. కేక్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. కేక్ అయిపోయిందండి. గిన్నెలో పోసుకొని ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోనండి పెట్టేస్తున్నాను, ఓవెన్లో పెట్టేస్తాను ఒక అరగంట. ఇదిగోనండి పిండి, దీంతో 3 కప్పులు ఇందాలు కలుపుకున్నాను కదండి. చూడండి ఎలాగొచ్చిందో. ఇది చేసి రెడీ చేసుకున్న తర్వాత చేసి మీకు అన్నీ ఏం చేశాను ఏంటని చూపిస్తాను నేను అండి. అయిపోయింది, కలిపిస్తాను. ప్రస్తుతానికి అయ్యిందండి. ఇదిగో అప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నారు, ఇదిగో తీస్తున్నాను. ప్రస్తుతానికి ఇదిగో ఇలాగ అయింది బిర్యానీ. ఎలాగుందో చెప్పండి. బాగుందా లేదా? ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా వంట రెడీ అయిందండి. బిర్యానీ, ఆరెంజ్ జ్యూస్. వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి స్నాక్స్కి అది చెయ్యాలి కదా, కేక్ అది పిజ్జా చెప్పాను. ఈవినింగ్ అయిపోయిందని భోజనాలు అయిపోయి ఇక స్నాక్స్కి చెప్పాను కదా మీకు, కేకు పిజ్జా అనేసి ఇంకా అవుతున్నాయి. ఇదే లాస్ట్ అండి. అవి రొట్టెలండి, స్పెషల్ అండి ఇవన్నీ. ఈరోజు స్పెషల్ అండి. వాళ్ళ శనివారం కదా, మొత్తం అందరూ వస్తారు ఫ్యామిలీ అందరికీ. ఇప్పుడు ఇదిగో స్నాక్స్, ఇది లాస్ట్ అండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి.